మరి విల్ అంటే ఏంటి అని అంటే భవిష్యత్ కాలాన్ని వ్యక్తం చేస్తుంది. ఎక్స్ప్రెసింగ్ ద ఫ్యూచర్ టెన్స్ అని చెప్పి చెప్తున్నాం. ఏం చేస్తుంది సార్ ఈ విల్ అంటే? ఇది ఫ్యూచర్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది సార్, అంతకుమించి ఏం చేయదు ఇక్కడ మనకి. సింపుల్గా అంటే ఫ్యూచర్ భవిష్యత్ కాలాన్ని వ్యక్తం చేస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. వి విల్ సీ యూ టుమారో, రేపు మిమ్మల్ని చూస్తాం మేము. వి విల్ సీ యూ టుమారో అంటే రేపు మిమ్మల్ని కలుస్తాం అన్నట్టుగా. నెక్స్ట్ సడన్గా నాకు ఫోన్ వస్తుంది కదా, తర్వాత చేస్తాను చెప్పు. ఐ విల్ కాల్ యూ లేటర్ అని అంటాం. ఇక్కడ అర్థం ఏంటి? ఐ విల్ కాల్ యూ లేటర్ అన్నాను. ఐ విల్ అంటే ఏంటి? నేను తర్వాత కాల్ చేస్తాను అంటే భవిష్యత్ కాలాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఐ విల్ కాల్ యూ లేటర్, మీకు నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్తాం అనమాట. నెక్స్ట్ యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ, నువ్వు తప్పకుండా ఈ సినిమాను ఆనందిస్తావు, చూసి ఆనందపడతావు. యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ అని. షీ విల్ మ్యారీ సూన్, ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. షీ విల్ మ్యారీ సూన్ అని. హీ విల్ అటెండ్ ద సెమినార్ ఆన్ నెక్స్ట్ మండే, వచ్చే సోమవారం అతడు ఆ సెమినార్ని అటెండ్ అవుతాడు. ఇది మనం విల్ అనేటటువంటి ఈ మోడల్ వర్బ్ను ఉపయోగించి మనం చేసేటటువంటి సెంటెన్స్ ఫార్మేషన్. గుర్తుంచుకోండి మిత్రులారా, విల్ అనేది ఎప్పుడైనా సరే భవిష్యత్ కాలాన్ని వ్యక్తపరుస్తుంది.